మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా పుంగనూరు. ఈ రోజు పుంగనూరులో పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీ ఈ రోజు జరిగింది. ఈ రోజు వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భాగంగా ఏఎంసీ చైర్మన్ గా నల్లబాల సెమీపతి యాదవ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. అదే విధంగా జనసేన పార్టీ నుంచి పగడాల రమణ గారు సింగిల్ విండో చైర్మన్ గా పదవి స్వీకారం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, అదే విధంగా పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చెల్లా రామచంద్రారెడ్డి గారు, వారితో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ గారికి, అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ గారికి, సభ్యులకు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మహిళా సోదరులకు, మైనార్టీ సోదరులకు, కూటమి ప్రభుత్వ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, మీకంతా తెలుసు, గత 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రాక్షస పాలన చేసిన అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి మంత్రులు ఈ రోజు ఏమయ్యారో ఒకసారి ప్రజలందరూ గమనించాలా. ఈ దేశానికి ఏకైక నాయకుడు అపర చాణక్యుడు, అవునవ వైద్యుడు అని చెప్పి మీరందరూ కూడా ఆ రోజు 161 స్థానాలు ఇచ్చి ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి చేసిన ఘనత మీకు అందరికీ తగ్గింది. చంద్రబాబు నాయుడు చేసుకుని మీకు తగ్గిందని తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి పదవులు ఇచ్చి ఈ నియోజకవర్గంలో ఎంత ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులకు తగినట్టు మనం అందరినీ గమనించి అన్ని కార్యక్రమాలకు మనం చేరువ చేసుకుంటూ ఈ రోజు అన్ని కులాలకు, అన్ని మతాలకు సమకూలంగా న్యాయం చేసుకుంటూ ఈ రోజు పదవులు ఇచ్చినందుకు మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జై చంద్రబాబు నాయుడు. అని చెప్పుకుంటే పులివెందులను కూడా ఈ రోజు కోల్పోయారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒంటిమిట్టలో భద్రాచలం కంటే బాగా డెవలప్ చేశారు. భద్రాచలంలో రాష్ట్ర విభజన తర్వాత శ్రీరాముని కళ్యాణం, సీతా శ్రీరాముని కళ్యాణం జరుగుతా ఉంటే రాష్ట్రానికి అలాంటి గుడి లేదని బాధపడతా ఉంటే భద్రాచలం కంటే ఇంకా ముందు నిర్మించిన గుడి ఏదైతే ఉందో కోదండరామ స్వామి దేవాలయాన్ని ఆయన మళ్ళా టీటీడీలోకి తీసుకొని రావడం జరిగింది. వచ్చే 1 సంవత్సరంలోనే అన్ని లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతాయి. ఆ లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ సముచిత స్థాయి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇన్ని కార్యక్రమాలు 14 నెలల్లోనే సూపర్ 6 కాదు 6లు. ఇక్కడ చాలా మంది 3 పార్టీల కార్యకర్తలు ఉన్నారు. ఎప్పుడైనా ఒకటే చెప్తున్నాం, కార్యకర్తలే పార్టీకి దేవుళ్ళు. కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు. ఈ రోజు ఆ కార్యకర్తలకు గుర్తింపుగానే ఈ రోజు పార్టీలలో సభ్యత్వాలు ఇలాగే ఈ నామినేటెడ్ పదవులు దొక్కుతున్నాయంటే తప్పకుండా ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పార్టీ కోసం కృషి చేస్తారో వాళ్లకు మంచి రోజులు వస్తాయని ఒక ఉదాహరణ. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒక పదవికి ప్రమాణ స్వీకారం చేస్తే జనసేన అభ్యర్థి ఇంకో దానికి ప్రమాణం చేయడం జరిగింది. అలాగే బీజేపీ నుంచి చాలా మంది సోదరుమణులు డైరెక్టర్లుగా కూడా ఈ రోజు ఈ కార్యక్రమం ప్రమాణ స్వీకారం చేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో, పార్టీ కోసం అహర్నిశలు నాయకులు పార్టీలు మారినా, పైనున్న వాళ్ళు తప్పులు చేసినా ఏ రోజు ఏ తప్పులు చేయకుండా మేము సైతం వంటి పార్టీని నడిపిస్తున్న కార్యకర్తలే కాబట్టి వారందరినీ తప్పకుండా గుర్తు పెట్టుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు కార్యకర్తలుగా, నాయకులుగా మన మీదున్న లక్ష్యం ఒకటే, ప్రజల్లోకి పోదాం, మనము చేసిన పనిని చెప్పుకుందాం. సిగ్గులేని వాళ్ళు దానికోనే ఆ రోజు ఎలక్షన్లకు పోతే ఈ రోజు మనం ప్రజల పక్షాన పనిచేశాం కాబట్టి
చెప్పుకుంటే అర్హత ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులు చల్లాబాబు గారికి, అలాగే మన జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, అలాగే ముఖ్యంగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న మార్కెట్ యార్డ్ అలాగే సింగిల్ విండో అధ్యక్షులకు, సభ్యులకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్, జై చంద్రబాబు. వేదిక మీద ఉన్న పెద్దలు, మంత్రివర్యులు రామప్రసాద్ అన్న గారికి, పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా రామసాగర్ అన్న గారికి, రాయలసీమ కన్వీనర్ జనసేన, రాష్ట్రాన్ని ఒక రాక్షసుని అంతమొందించినట్టు మొన్న ఎలక్షన్ లో ప్రజలందరూ, మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మా గతి ఏంటి అనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు రాష్ట్ర ప్రజలకు రాక్షసు నుంచి విముక్తి కలిగించే విధంగా ఈ యొక్క ఎన్డీఏ గెలుపును ప్రజలకు అంకితం చేసిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. ఇక్కడ చైర్మన్ గా, ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణం స్వీకారం చేసిన సోదరులు సమీపతి యాదవ్ గారికి, అలాగే పిఎస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన రమణ గారికి, అలాగే వైస్ చైర్మన్లకి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్లకి, సభ్యులకి, పిఎస్సి వైస్ చైర్మన్లకి, సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి వైపు నడిపించే చంద్రబాబు నాయుడు గారు ఒకటైతే ఆశయంతో వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారి ఇంకో వైపు ప్రజాపాలన ఎన్డీఏ ప్రభుత్వంలో అందరికీ కూడా మంచి జరిగే విధంగా ఉంటుందని రాబో రోజులు అన్ని మంచి రోజులని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై ఎన్డీఏ, జై చంద్రబాబు నాయుడు గారు, జై మోడీ గారు. థ్యాంక్ యూ.